శిరీష మృతి కేసులో వేడిన మిస్టరీ, ఆత్మహత్యేనని నిర్ధారించిన పోలీసులు. శిరీష సూసైడ్ కేసులో రాజీవ్, శ్రవణ్ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న పోలీసులు. గోల్డ్ స్టోన్ ప్రతినిధులకు సుప్రీం బెయిల్, భూ కుంభకోణం కేసులో తీర్పు. విశాఖ ఘటనపై విమానయాన శాఖ ఆరా, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశం. జేసీ ఇంటికి సీఎం రమేష్ రాయబారం, మీడియా గబ్బు పట్టించిందన్న ఎంపీ. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో బాబు భేటీ, వార్షిక ప్రణాళిక విడుదల. జగ్గారెడ్డి బ్రేస్లెట్ వేలం, సొమ్మును రైతులకిస్తామన్న కాంగ్రెస్. 3 ఏళ్ల టీడీపీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీటు, ఇసుకలో 29,000 కోట్ల స్కామ్ జరిగిందన్న రఘువీర. గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ స్పీడ్, మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. సింగరేణిలో 2వ రోజు సమ్మె, కార్మిక సంఘాల నేతల అరెస్ట్. తిరుమలలో బాలుడి కిడ్నాప్ కేసులో విచారణ ముమ్మరం, బెంగళూరు పోలీసుల్ని అప్రమత్తం చేసిన ఏపీ. ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, భక్తులకు మరో వెసులుబాటు. జేసీ దివాకర్ రెడ్డి గొడవపై ఎయిర్లైన్ సంస్థల మండిపాటు, టీడీపీ ఎంపీ విమాన ప్రయాణంపై 5 సంస్థల నిషేధం. హద్దు దాటితే ఎవరిపైనైనా కఠిన చర్యలు, గంటా అయ్యన్న వ్యవహారంపై కళా సీరియస్. విశాఖ మెట్రోకి నోటిఫికేషన్ జారీ, 3 కారిడార్లలో 42.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు, మరో 4 రోజుల పాటు వానలు. తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు, ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం. ముంబై పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు, గ్యాంగ్స్టర్ అబూ సలేంకు జైలు శిక్ష. ఆయుధాలు సరఫరా మాత్రమే చేశామన్న అబూ సలేం, గ్యాంగ్స్టర్ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం. సోనియాతో వెంకయ్య, రాజ్నాథ్ భేటీ, రాష్ట్రపతి అభ్యర్థి మద్దతుపై చర్చ. రాష్ట్రపతి ఎన్నికల్లో కుదరని ఏకాభిప్రాయం, ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తరువాతే కాంగ్రెస్ స్పందన. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఊహాగానాలు, తెరపైకి ఢిల్లీ మెట్రో గురు శ్రీధరన్. వ్యాపారుల మెయిల్ హ్యాక్, 5 కోట్లు కాజేసిన నైజీరియన్లు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పిస్తే డిస్మిసే, కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఎమ్మెల్యేలకు డబ్బు పంపిణీపై హైకోర్టులో స్టాలిన్ పిటిషన్, సీబీఐ విచారణకు ఆదేశించండి. మైసూర్లో వెరైటీ రోడ్ యాక్సిడెంట్, బైక్ ఓవర్టేక్ చేయబోయి మరో బైక్ను గుద్దిన బస్సు. పాక్ను తేలిగ్గా తీసుకోవద్దు, జట్టు సభ్యులకు కోహ్లీ వార్నింగ్. నేను 100 వన్డేలు ఆడా, నీవు 300 ఆడావు, సెల్ఫీ వీడియోలో యువీపై హర్భజన్ పొగడ్తలు. రూపాయి పతనం, బంగారం ధరలు ఢమాల్, అమెరికా కరెన్సీకి పెరిగిన డిమాండ్. లండన్ ఫైర్లో 65 మంది గల్లంతు, మృతి చెంది ఉంటారని ద సన్ పత్రిక కథనం. సింహంతో కరాచీ వీధుల్లో షికారు, పబ్లిక్ హెరాస్మెంట్ కింద ఓనరు అరెస్ట్. రికార్డుల్లో బాహుబలి సరికొత్త రికార్డు, 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తి. శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించిన ప్రభాకర్ రెడ్డి, రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డి వల్లే శిరీష ఆత్మహత్య. శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతిపై వీడని మిస్టరీ, రాజీవ్ నోరు విప్పితే ఎస్ఐ పాత్ర బయటికొచ్చే అవకాశం. విశాఖ భూ స్కామ్లో మంత్రుల పేర్లు, టీడీపీలో తారాస్థాయికి చేరిన నేతల గొడవలు. వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికుల సమ్మె, సింగరేణి గనుల వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు. పశువధ నిషేధంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ, 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన అమిత్ షా, రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన మద్దతు కోరనున్న బీజేపీ. చిన్నారి కిడ్నాపర్లు బెంగళూరుకు వెళ్లినట్టు గుర్తింపు, కర్ణాటక పోలీసులకు తిరుమల పోలీసుల సమాచారం. బీహార్ సీఎం కాన్వాయ్కి యాక్సిడెంట్, నితీష్ కుమార్ కు తప్పిన పెను ప్రమాదం. వైద్య పరీక్షల కోసం పెరోల్పై జయశ్రీగిరి, మసాజ్ చేయించుకుని బాహుబలి చూసి జంప్. సీతారాం ఏచూరితో వెంకయ్య, రాజ్నాథ్ సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ. వనపర్తిలో విషాదం, పిడుగుపడి 3 మృతి. ఢిల్లీ డిప్యూటీ సీఎంపై సీబీఐ దాడులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా. జాదవ్ కేసు వాయిదా వేయాలని కోరిన భారత్, అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందన్న పాక్.
తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు భారీ స్పందన. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల గడువు పొడిగింపు. చిత్తూరు జిల్లా చెక్ డ్యాంతో నీటి ఇబ్బందులు. ఏపీ సీఎంకు పళనిస్వామి లేఖ. రాజకీయ ప్రవేశంపై సూపర్ స్టార్ ప్రకటన. బర్త్డే రోజు ప్రకటిస్తానని రజనీ ఫ్యాన్స్ ఆశలు. దాన ధర్మాలు చేయటానికి ఐడియాలివ్వండి. వైరల్ అవుతున్న అమెజాన్ సీఈఓ ట్వీట్. విశాఖలో జేసీ గొడవపై విమాన మంత్రి ఆరా. అంతర్గత విచారణకు ఆదేశించిన అశోక్ గజపతిరాజు.